ఐటీ హబ్గా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణలో ఓ మున్సిపాలిటీలో 2 వారాలకు పైగా సర్వర్ డౌన్ కావడంతో కీలకమైన బర్త్ డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. రకరకాల పనులు కావాలంటే ఈ సర్టిఫికెట్ చాలా కీలకం. వీటి కోసం నిత్యం చాలా మంది వచ్చిపోతుంటారు. దరఖాస్తు చేసిన వారిని రేపురా మాపురా అంటూ అధికారులు తిప్పించుకోవాల్సి వస్తోంది. టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తోన్న క్రమంలోనే ఈ ఇబ్బంది వచ్చిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొద్ది రోజులుగా సర్వర్ డౌన్ అయిపోయింది. జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం నిత్యం వందలాది మంది వస్తున్నారు. వచ్చిన వారి దగ్గర దరఖాస్తులు తీసుకుని సర్వర్ రిపేర్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి పంపించేస్తున్నారు అధికారులు. ఇలా 2 వారాల్లో వేలల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో 60 డివిజన్లున్నాయి. 5 లక్షలకు పైగా జనాభా దీని పరిధిలో ఉన్నారు. ఉన్నత చదువులకు దరఖాస్తులు చేసుకునే విద్యార్థులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే నిరుద్యోగులు, పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు మున్సిపల్ కార్పొరేషన్లోనే రకరకాల సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. సర్వర్ డౌన్ కావడంతో ఏ రకమైన సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నారు. రోజు కార్పొరేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయిన వారు వ్యవస్థపై మండిపడుతున్నారు. కూతురి బర్త్ సర్టిఫికెట్ కోసం 15 రోజులుగా తిరిగిపోతున్న శ్రావణ్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలంటున్నారు. పాప బర్త్ సర్టిఫికేట్ గురించి నవంబర్ 4న అప్లై చేసినాము మీ సేవలో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. బట్ ఇప్పటివరకు కూడా మాకు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు. సో ఏమైనా అడిగితే సర్వర్ ఇష్యూ అని అంటున్నారు, ఏదో అప్గ్రేడ్ చేస్తున్నాం అంటున్నారు. బట్ అంతా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మేము పాస్పోర్ట్ గురించి అప్లై చేసుకున్నాము. నేను 14న అపాయింట్మెంట్ తీసుకున్నాను. బట్ బర్త్ సర్టిఫికేట్ రాలేక మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకున్నాను. ఈరోజు వెళ్ళి వచ్చినాను. మాకు ఇంకా పాస్పోర్ట్ అప్లికేషన్ కంప్లీట్ కాలేదు. సో ఈ ఇష్యూ అనేది తొందరగా రిజాల్వ్ అయితే అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం కోసం ఆగస్టులోనే దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పుడు వచ్చినా సర్వర్ ఇంకా బాగోవలేదని చెబుతున్నారని రెడ్డియా నాయక్ ఆరోపిస్తున్నారు. ఆగస్టులో ఇస్తే మళ్ళా ఒక 15 రోజులకి వచ్చిన బాబు జర ఇది ఉంది బిజీ అది ఉంది బిజీ అంటే సరే అని చెప్పిన. మళ్ళా పోయిన నెల వచ్చిన బాబు ఇంకా రాలేదు, అది బిజీ ఇది బిజీ అంటారు వాళ్ళు. 60 బిజీ కామారెడ్డి గారికి వెళ్ళి 3 సార్లు వచ్చుడు. సాంకేతిక సమస్య కారణంగానే సర్వర్ డౌన్ అయిందని, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సర్వర్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ అంటున్నారు. లాస్ట్ 12-15 డేస్ నుంచి మనకు సైట్ సర్వర్ ప్రాబ్లం ఉంది. మేము సిడిఎంఏకు ఇంటిమేషన్ చేసినాము. వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. మీ సేవలో ఇంకోటి వాట్సాప్ మాడ్యూల్స్ కూడా అప్డేట్ చేస్తున్నారు. దానివల్ల సర్వర్ కూడా లాస్ట్ 10 డేస్ నుంచి బాగా స్లో ఉంది. మళ్ళీ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీజ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీ పిల్లలకు కూడా కొద్దిగా చాలా ఇబ్బంది కలుగుతుంది. పబ్లిక్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల చాలా ప్రాబ్లం కూడా మాకు కూడా అవుతుంది ప్రతి అప్లికెంట్కు సమాధానం చెప్పడం. టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు శ్రావణ్. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఏదైనా అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా మాన్యువల్గా కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే అథారిటీ ఆఫీసర్స్కి ఇస్తే బాగుంటుంది. 2 వారాలకు పైగా సాంకేతిక సమస్య కొనసాగుతూ ఉండటం విడ్డూరంగా ఉందంటున్నారు నిపుణులు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వారంటున్నారు.